Right, guys. So we're done with ChatGPT. Now we are going to Gemini. Okay. See, Gemini.google.com. యాక్చువల్గా చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అనే కంపెనీకి సంబంధించిన అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓపెన్ ఏఐ అనే కంపెనీ డెవలప్ చేసింది చాట్ జీపీటీని. జెమినైని గూగులే. ఓకే, అయితే జెమినైకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ వీళ్ళదే కాబట్టి వీళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే సెర్చ్ ఇంజన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. వీళ్ళదే సెర్చ్ ఇంజన్ ఉంది, వీళ్ళే ఒక ఏ మోడల్ తయారు చేస్తే ఎంత పవర్ఫుల్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో దట్ ఈస్ వాట్ జెమినై. ఇనిషియల్గా వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు గూగుల్ బార్డ్ అని స్టార్ట్ చేశారు. అంత గ్రేట్గా లేకుండా చెప్పాలంటే, బట్ స్లో బై లాస్ట్ 2 yearsలో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఇప్పటికి కూడా నాకు చాట్ జీపీటీ యూఐ చాలా బాగా అనిపిస్తుంది, డాష్ బోర్డ్ ఆప్షన్స్ జెమినై కంటే. కానీ ఇందులో ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి. ఇదొక్క విండోనే కాదు, చాలా ఉంటుంది. ఇంకా చూడండి, ఇది ఒక కన్సోల్. ఓకే, వేర్ చాట్ జీపీటీలో క్వశ్చన్స్ అడుగుతామో ఆన్సర్స్ వస్తాయో ఆ విండో అనమాట ఇది. ఇక చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాట్ ఎవర్ ఐమ్ ట్రైంగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాట్ జీపీటీ ఫ్రీ మోడల్ అంటే మీకు చాలా ఇస్తుందండి. మీకు చాట్ జీపీటీలో జెమినైలో చాట్ జీపీటీలో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు టోకెన్స్ అయిపోయినాయి అనుకోండి, మీకు రాంగ్ రిజల్ట్స్ వస్తుంది. జెమినైలో టోకెన్ లిమిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ గుడ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మీరు చాలా ట్రై చేయొచ్చు. వన్ మోర్ థింగ్ ఏమనొచ్చు అంటే జెమినైని మల్టీ మోడల్ అనొచ్చు. టెక్స్ట్ ఒకటే కాదు, ఇమేజ్ ఇచ్చి అడగొచ్చు, వీడియో ఇచ్చి అడగొచ్చు, డాక్స్ ఇచ్చి అడగొచ్చు, పీడిఎఫ్, ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ ఇచ్చి కూడా మనం బ్రౌజ్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ అ కేపబిలిటీ ఆఫ్ గివింగ్ యూ ఆన్సర్, అందుకే మల్టీ మోడల్ అంటారు అనమాట. ఓకే, ఎస్, ఇదిగోండి మీకు చాట్ జీపీటీ ఇచ్చినట్టే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి కదా చూద్దాం. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు సీ ది స్క్రీన్, రైట్? యా, నేను ఆల్రెడీ ఇది వాడుతున్నానండి, గూగుల్ ఏఐ అల్ట్రా వాడుతున్నాం. మీకు దానిపైనే ట్రైన్ చేస్తాను అనమాట. అంటే నేను ఎట్లా వాడుతున్నా హైయెస్ట్ మోడల్, దానివల్ల రిజల్ట్ ఎట్లుందని మీకు తెలుసుకుంటే ఇట్స్ గుడ్ కదా. బేసిక్స్ నుంచి అంతా కూడా చెక్ చేద్దాం. సో మీరు బై డిఫాల్ట్ మనం వాడుతుంది ఇది ఫ్రీ టైర్. దాని తర్వాత చూడండి ఎన్ని ఇచ్చాడు. గూగుల్ ఏఐ ప్లస్ ఇచ్చాడు, గెట్ మోర్ యాక్సెస్ టు ఏఐ టూల్స్ టు బూస్ట్ యువర్ ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ. 400 GB స్టోరేజ్, 5 TB, 20 GB స్టోరేజ్, 100 రూపీస్ పర్ మంత్. ఇంతకు 399 ఉండి ఇప్పుడు 100 చేశాడు ఫర్ 3 months, తర్వాత 399. ఇక్కడ ఏమున్నాయి చూడండి, 2x హయ్యర్ యూసేజ్ లిమిట్. అక్కడ 3 వీడియోలు పర్ డే చేయగలిగినాం అనుకో, ఇక్కడ 6 వీడియోలు చేయగలుగుతాం అట్లా. గెట్ యూసేజ్ లిమిట్స్ దట్ ఆర్ 2x హయ్యర్ దాన్ వితౌట్ ఎ గూగుల్ ఏఐ ప్లాన్. యాక్సెస్ టు అవర్ ఫ్లాష్ థింకింగ్ మోడల్, అంటే బెటర్ మోడల్ కూడా ఉందన్నమాట. గెట్ ద స్పీడ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ జెమినై 3 ఫ్లాష్ థింకింగ్ మోడల్. ఇంక్లూడ్ మోర్ యాక్సెస్ టు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్. గూగుల్ ఫ్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా గూగుల్ ఫ్లో యాడ్ చేయొచ్చు. నానో బనానా ఇన్ సర్చ్, విల్ లర్న్. నెక్స్ట్, యాక్సెస్ టు జెమినీ డైరెక్ట్లీ ఇన్ జీమెయిల్. నువ్వు జీమెయిల్ ఓపెన్ చేస్తే అక్కడనే జెమినీ వస్తుంది. అంటే యూ కెన్ ఆస్క్ దెమ్ టు రీడ్ ఈమెయిల్స్, రైట్ ఈమెయిల్. ఇది చాలా మంచిది, నీకు నార్మల్ దానిలో ఆప్షన్ లేదు. సో దిస్ సేవ్స్ యువర్ టైం. నోట్బుక్ 11 చాలా మంచి ఫీచర్ అండి ఇది. మీరు ఆల్రెడీ డ్యూరింగ్ ట్రైన్లో మీ ట్రైనర్ చెప్పిండొచ్చు, ఇంకా నేర్చుకోవాలి. అయితే సును అని ఒక యాప్ ఉంటుంది, అందులో మ్యూజిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కూడా కొత్తగా స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి కూడా మనం మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు. ఫ్రీ మోడల్కి పెయిడ్ మోడల్కి డిఫరెన్స్. దిస్ ఈస్ 100 per month. చాట్ జీపీటీ మీకు 399 లేదన్నప్పుడు అట్లీస్ట్ కమ్ బ్యాక్ హియర్, దిస్ విల్ హెల్ప్ యూ. 100 per month ఈజ్ రీజనబుల్ అని ఎన్ని యాక్సెస్ ఇస్తున్నాడు. అట్లా కాకుండా నువ్వు గూగుల్ ఏఐ ప్రో వాడతాయి, వర్క్ స్మార్టర్ అండ్ క్రియేట్ ఫాస్టర్ విత్ ఎక్స్పాండెడ్ బెనిఫిట్స్ అక్రాస్ గూగుల్. అంటే స్టూడెంట్స్ హూ వాంట్ టు మేక్ మోర్ వీడియోస్, జెమినై ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీ పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ యువర్ బడ్జెట్ ఈస్ వెరీ లిమిటెడ్, వాట్ షుడ్ ఐ టేక్, చాట్ జీపీటీ ఆర్ జెమినై అంటే బ్లైండ్లీ గో ఫర్ జెమినై. దెన్ ఇక్కడ చూడండి, దీంతో పోల్చుకుంటే 4x
యాక్సెస్ టు అవర్ ప్రో మోడల్. ఇప్పుడు జెమినీ ఫ్లాష్ కొత్తగా ఏం వచ్చినా కూడా యాక్సెస్ చేస్తారు. దాంతోపాటు డీప్ రీసెర్చ్, వీడియో జనరేషన్ అండ్ మోర్ ఫీచర్స్. దాంతోపాటు గూగుల్ ఫ్లోలో ఎక్కువ ఎక్స్పాండెడ్ యాక్సెస్, సర్చ్, జెమినీ, జీమెయిల్ డాక్స్, నోట్బుక్లో కూడా ఎక్స్పాండెడ్ యాక్సెస్ ఉంది. తర్వాత దీంతోపాటు ఎక్స్ట్రా యాంటీ గ్రావిటీ ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ అబౌట్ ప్రోగ్రామింగ్. ఎంట్రీ రేట్ లిమిట్స్ టు ఏజెంట్ మోడల్ ఇన్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఆర్ ఏజెంటిక్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే నీకు మోర్ బెనిఫిట్ తెలుస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ మోడల్, 5x హయ్యర్ యూసేజ్ లిమిట్స్. నేను ఇంతవరకు వీడియో జనరేట్ చేసిన నాకు ఎప్పుడు అయిపోలేదండి. యూ కాంట్ ఏబుల్ టు క్రియేట్ మోర్ వీడియోస్ అన్న ఆప్షన్ నాకు రాలేదన్నమాట. నాకు నచ్చినంత నేను చేసుకుంటూనే పోయినా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. దట్ చాలా ఫాస్ట్గా వస్తుంది వీడియోస్. హయ్యర్ యాక్సెస్ టు ప్రో మోడల్, గూగుల్ ఫ్లో, సర్చ్, జెమినీ, నోట్బుక్, యాంటీ గ్రావిటీ అన్ని ఇచ్చారన్నమాట. ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఆ జెట్ ఫైట్ వీడియో చేయడం కానీ, కొన్ని 1940 to 250 2050 ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఇవన్నీ చేయడానికి ఇది బాగా పనికొచ్చింది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రో ప్లాన్స్. ఇప్పుడు నువ్వు యాన్యువల్ తీసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. ఇది ఇట్ డిపెండ్స్. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనం చాట్ అడుగుతాం కదా, సేమ్ ఇక్కడనే చాట్. ఇక్కడ చూస్తే మీరు చూడండి ఏమేమి ఉన్నాయి అన్నది. చాట్ జీపీటీలో మోడల్స్ ఉన్నట్టు 3.5, 3.6, 3.1 ఎక్స్పాండెడ్ థింకింగ్. అండ్ ఇక్కడ అడిగేటప్పుడు నార్మల్ టెక్స్ట్ అడగొచ్చు, లేదంటే ఒక ఫైల్, డ్రైవ్, ఫోటోస్, అవతార్, ఇమేజ్, ఇవన్నీ ఆప్షన్ చూడండి. ఇక్కడ క్రియేట్ వీడియో, క్రియేట్ మ్యూజిక్ అని ఆప్షన్ ఉంది. చాట్ జీపీటీలో ఇవి ఉన్నాయండి. యూ హ్యావ్ దిస్ 2 ఆప్షన్స్. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, అప్పుడు మీకు క్లయింట్ ఒక టాస్క్ ఇస్తే దేనికి ఏ టూల్కి వెళ్ళాలన్న నాలెడ్జ్ మీకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి క్యాన్వాస్ అని ఒక ఆప్షన్ ఉంది, పర్సనల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఇవి నేర్చుకుందాం తర్వాత. మనం ఈరోజు బేసిక్స్కే చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ న్యూ చాట్, సర్చ్ చాట్స్, ఇమేజెస్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా యూ కెన్ యూస్ దెమ్. జెమినీ యూజ్ నానో బనానా. మంచి టెక్నాలజీ. అసలు ఎవ్వరు చేయనప్పుడు గూగుల్ చాలా బాగా చేసింది. ఇనిషియల్గా ఐ యూస్ టు యూజ్ సమ్ టూల్, సడన్గా పేరు గుర్తుకొస్తలేదు. అది ప్రీమియం అనమాట, చాలా బాగుండే. అదేదో ఇది ఫ్రీ మోడల్ కూడా చేయగలుగుతుంది, అంత క్యాపబిలిటీ వచ్చింది ఆయన కూడా. వీడియోస్, యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ వీడియోస్. ఈ వీడియోస్ ఎలా ఉంటాయి? టెక్స్ట్ టు వీడియో ఉంటుంది, ఇమేజ్ టు వీడియో ఉంటుంది, వీడియో టు వీడియో కూడా ఉంటుంది అనమాట. ఓకే, దెన్ లైబ్రరీ, నువ్వు ఏమేమి చేసినావు అది కొత్తది ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఎట్లా ఉంది. దెన్ ఫైనల్లీ నోట్బుక్ వెళ్ళాం. జెమినీ తయారు చేసింది, స్టూడెంట్స్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. విల్ ఎక్స్ప్లోర్ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్, దట్స్ ఇట్. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, ఇందులో ఫ్యూ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కానీ. ఇక్కడ జెమ్స్ అని ఒకటి ఉంది. ఈ జెమ్స్ ఏంటంటే చాట్ జీపీటీలో కస్టమ్ జీపీటీస్ ఉంటాయని చెప్పాను కదా, కానీ మరి నేను చేసి చూపించలేదు. ఇక్కడ నేను చేసి చూపించినప్పుడు రెండింటి కంపారిజన్ చూపిస్తాను. ఏం లేదు, కస్టమ్ జీపీటీ ఏంటంటే రిపిటేటివ్ టాస్క్ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ చేయకుండా ఒక కస్టమ్ జీపీటీ చేసామనుకోండి, దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఆన్సర్స్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు దీన్ని జెమ్స్ అని అంటున్నారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో టుడే మీరు అకౌంట్ క్రియేట్ చేసి అన్ని ఆప్షన్స్ వెతికి ట్రై చేయండి. ఓకే, క్లియర్? దిస్ ఇస్ ద డాష్ బోర్డ్ ఆఫ్ ద జెమినీ. టిల్ నౌ ఎనీ క్వశ్చన్స్? వాట్ ఈస్ దిస్ అండి, చెప్పండి. ఇది చాట్ జీపీటీలో ఉంది, ఇక్కడ కూడా టెంపరరీ చాట్ ఉంది అన్నమాట. ఓకే, ఇక మనం స్టార్ట్ చేద్దాము. సార్ చాట్ జీపీటీలో ఉన్నట్టు ఇందులో ఆ టైప్ ఏజెంట్స్ ఉండవా సార్? ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ పంపిస్తారు, చూపించేస్తారు సార్. ఎక్కువ ఉంటుంది ఇంకా ఇందులో, ఎందుకంటే జీమెయిల్ వీలదే, డాక్స్ వీలదే, డ్రైవ్ వాళ్ళదే, ఇవన్నీ వీలేవి కదా. ఇంకా ఎక్కువ కేపబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ చూడు, ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంది ఇక్కడ. ఓకే, నువ్వు జీమెయిల్ ఓపెన్ చేస్తున్నావు, యూ వాంట్ రీడ్ సంథింగ్ ఓవర్ హియర్. ఈ ఆస్క్ జెమినీ పని చేయదు ప్రో తీసుకోకపోతే. నువ్వు
ప్రో తీసుకుంటే పని చేస్తుంది. లెట్స్ సే ఒక యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. నేను ఒకసారి ఒక వీడియోని సమ్మరైజ్ దిస్ వీడియో అంటే చేసింది కదా, చూద్దాం. సమ్మరైజ్ దిస్ వీడియో అంటున్నా, వస్తే గ్రేటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. ఇంతకుముందు అయితే రాలేదు, ఇప్పుడు వస్తుంటే మంచిది. మాకు ఇచ్చింది సార్. ఇస్తుందంటే గుడ్. ఇక మీకు మొత్తం నీకు ఆ వీడియోని మొత్తం సమ్మరైజ్ చేసింది చూడండి. ఈ ఆప్షన్ మీకు చాట్ జీపీటీలో ఉందా? ఆప్షన్ చాట్ జీపీటీ అంటే నీకు ఒక వీడియో లెంత్ వీడియో నీకు అంత ఓపిక లేదంటే జస్ట్ సమ్మరైజ్ చేసి ఇక్కడ పుట్ దెమ్ ఇన్ 3 bullet points 4 bullet points అని అడగవచ్చు అనమాట. అది నీకు ఇస్తుంది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకొకటి చూడండి, ఇట్ విల్ రీడ్ ఎనీ వెబ్సైట్ అండి. అది యూట్యూబ్ కావచ్చు. ఈ వెబ్సైట్ ఉంది, చాలా పెద్ద వెబ్సైట్. మీరు ఏదో మల్టిపుల్ వెబ్సైట్స్ చూస్తున్నారు. యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అబౌట్ వితౌట్ స్క్రోలింగ్ ఎనీథింగ్. అగైన్ here summarize this website and give me in 5 bullet points. ఇది యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇలాంటి ఆప్షన్స్ ని, దెన్ అడాప్టెడ్ బై few. Can you able to see guys? ఇచ్చేసింది. Here are the 5 points summary of ODMD website. AI powered digital marketing training, flexible course plan, multilingual, career and placement support, industry leadership. Okay, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. Can I have their WhatsApp number so that I can contact them? ఓకేనా అండి? Don't you think it's easy? Yes sir. Yes sir. అంటే యూ డోంట్ నీడ్ టు ఒక వెబ్సైటే కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఒక ఫైల్ ఏదైనా సరే అది రీడ్ చేస్తుందండి. అన్ని ఫటాఫట్ టైం సేవ్ అవుతుంది. సో మీకు బై డిఫాల్ట్ గా మీరు జెమినై లాగిన్ అయ్యారంటే ఇక్కడ ఆస్క్ జెమినై అని వస్తుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. సార్ ఇది క్రోమ్ లోనే ఉంటుంది సార్, అన్ని బ్రౌజర్లో ఉంటుంది సార్? క్రోమ్ లోనే ఉంటుంది మీకు. ఓకే సార్. అయినా మనం ఇఫ్ యు ఆర్ యూజింగ్, రిమెంబర్ వన్ థింగ్, సింపుల్ లాజిక్. జీమెయిల్ వాడుతున్నాం అంటే క్రోమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నువ్వు మైక్రోసాఫ్ట్ వాడినావు అనుకో, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ క్రోమ్ ఇస్ గుడ్ ఎక్స్టెన్షన్ ఫర్ గూగుల్ రిలేటెడ్ థింగ్స్. అది సపోర్ట్ చేస్తుంది, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నీకు క్రోమ్ ఎక్స్టెన్షన్ అయినా వాడుకోవచ్చు, రేపు అనలిటిక్స్, ట్యాగ్ మేనేజర్ వాటికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే రైట్. ఇంకొకటి ఈ వీడియో ఉంది, ఈ వీడియోని ఈ విధంగా కూడా అడగొచ్చండి. ఇక్కడికి వెళ్ళేసి సమ్మరైజ్ దిస్ వీడియో. ఈ విధంగా మీకు చాట్ జీపీటీలో ఆప్షన్ ఉందా? యూట్యూబ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇస్తే రీడ్ చేస్తుందా? చెయ్యదు. దానికి ఆ కేపబిలిటీ లేదు. బట్ జెమినీకి ఈ కేపబిలిటీ ఉంది, మొత్తం రీడ్ చేస్తుంది చూడండి. రైట్, చూడండి సేమ్ చాట్ జీపీటీ లాగానే. ఇంకొకటి చూడండి, నాట్ ఓన్లీ హియర్, నేను ఇక్కడ వెబ్సైట్స్ ఓపెన్ చేసి అడిగినా కూడా ఇవి ఇక్కడ సేవ్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇది చాట్ లో ఇండైరెక్ట్ గా జెమినైలో ఉన్నట్టే. నువ్వు ఇట్లా ఓపెన్ చేసి అడిగినా కూడా ఇండైరెక్ట్ గా యు ఆర్ ఇన్ ద జెమినై ఇట్ సెల్ఫ్. ఓకే, మల్టిపుల్ గా మనం అడుగుదాం. ఫస్ట్ కొన్ని టెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుదాము, కొన్ని ఇమేజెస్ అడుగుదాము, కొన్ని వీడియోస్ అడుగుదాము. చూద్దాం ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాం. యూ కెన్ కంపేర్ ఇట్. సో టుడే యువర్ టాపిక్ ఈస్ నథింగ్. జెమినైలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, కేపబిలిటీ ఏముంది, ట్రై టు కంపేర్ దిస్ విత్ చాట్ జీపీటీ. దట్స్ ఎనఫ్. Then I'll give you task. Okay, ఇక్కడ అడుగుతున్న questions. I want to know the token limit of Gemini and also compare me with ChatGPT. What is their token limit? What is so special about Gemini? And give me everything in a proper table so that I can understand. ఒక క్వెరీ అడిగానండి, క్వెరీ అడిగి ఆన్సర్ చేయమని చెప్పాను. ఒక టేబుల్ ఫార్మాట్లో ఏమని కూడా చెప్పాను.
Yes. A token is the basic unit of data processed by AI models, where one token roughly equals to 0.75 words. మనం మాట్లాడుకున్న తర్వాత the context window represents the maximum amount of input text data an AI can digest in a single prompt session. అంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మనం వాడుతున్నప్పుడు ఆ టోకెన్ లిమిట్ అయిపోయేంత వరకు ఉంటుంది, దాని తర్వాత ఉండదు అనమాట. మనం డిస్కస్ చేసుకున్నాం, మర్చిపోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఆ టోకెన్ లిమిట్ ఎంత ఉంటుందని చూడండి. ఓపెన్ ఏఐ 1,28,000 to 1 million టోకెన్స్, వేరే జెమినై 1 million to 10 million. ఇప్పుడు చెప్పండి, ఫ్రీ వర్షన్ లో ఏది బాగా పనిచేస్తుంది? జెమినై. అంటే ప్రాబ్లం రాదు, మర్చిపోదు. అంటే క్లియర్లీ అండర్స్టూడ్, యూ షుడ్ గో ఫర్ దిస్. సార్ టోకెన్ లిమిట్ అంటే లైక్ ఫీచర్స్ ఇన్ ద కంపేరింగ్ బిట్వీన్ ద జెమినై అండ్ చాట్‌జిపిటి సార్. యాక్చువల్గా టోకెన్ లిమిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇది క్వశ్చన్ అడిగాను కదా, దిస్ ఇస్ ద క్వశ్చన్ కదా, నేను మళ్ళీ క్లియర్ గా చెప్తానండి. ఇది 1 టోకెన్, ఇది 1 టోకెన్, ఇది 1 టోకెన్, ఇది 1 టోకెన్. మొత్తం మీద ఈ టెక్స్ట్ మొత్తం అడగడానికి నాకు ఒక 80 టోకెన్స్ అయిపోయినాయి. 80 టోకెన్స్ అయిపోయింది. అండ్ ఇదంతా ఒక కాంటెక్స్ట్ విండో. నేను క్వశ్చన్స్ అడుగుతూ పోతుంటే ఇది ఒక కాంటెక్స్ట్ విండో. అయితే చాట్ జీపీటీలో 1,28,000 అంటే ఒక టోకెన్ ఈక్వల్స్ టు 1 వర్డ్ అనుకో. ఇక్కడ 1 వర్డ్ కూడా కాదు, 0.75 వర్డ్ అంటున్నాడు. సరే, ప్రస్తుతానికి 1 వర్డ్ అనుకో. అంటే 1,00,000 వర్డ్స్ అయిపోయిన తర్వాత చాట్ జీపీటీ మర్చిపోతుంది. 1,00,000 పెద్ద పని కాదండి. ఇప్పుడు ఇది దాదాపు ఒక 1,000-2,000 అయింటది. నేను మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుకుంటూ పోతే 5 minutes కి 1 lakh రీచ్ అయిపోతాం. 1 lakh రీచ్ అయిపోయినాక 1 lakh వర్డ్స్ అంటే నువ్వు ఇచ్చిన క్వశ్చన్, అది ఇచ్చిన ఆన్సర్ 2 కౌంట్ చేసుకుంటుంది. ఈ వర్డ్స్, అది ఇచ్చిన వర్డ్స్ కూడా కౌంట్ చేసుకుంటుంది. ఇప్పుడు అంతేందుకు, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నాం అనుకో, చాలా లెంతీ పారాగ్రాఫ్ రాస్తుంది. మేబీ దేర్ ఈస్ అ పాసిబిలిటీ అందులో 1 lakh టోకెన్స్ అయిపోతుండొచ్చు. తర్వాత నువ్వు ఫాలోఅప్ క్వశ్చన్స్ అడిగినాం అనుకోండి, రాంగ్ రిజల్ట్స్ వస్తుంది. అదే జెమినైలో నీకు 1 million ఉంది. క్లియర్? బట్ ఇక్కడ కూడా చెప్తుండే 1 million ఎప్పుడు, జెమినీ 1.5 Pro 3.1 Pro అన్నాడు. మళ్ళీ దీని ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుదాం మనం. దిస్ ఈస్ అబౌట్ ద టోకెన్ లిమిట్, అప్రాక్సిమేట్ కెపాసిటీ, మ్యాక్స్ అవుట్పుట్ లిమిట్, అప్ టు 65,000 టోకెన్స్ పర్ సింగిల్ రెస్పాన్స్. అంటే ఒక క్వశ్చన్ అడిగామండి మీరు, ఆ క్వశ్చన్ కి మేబీ ఒక కోడ్ జనరేట్ చేయమని చెప్పాం. ఆ కోడ్ చాలా పెద్ద కోడ్. ఓకే, మేబీ యూ వాంట్ టు క్రియేట్ వన్ LMS. దానికి కనీసం 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలి, అంటే 1,00,000 టోకెన్స్ కావాలి. నువ్వు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు నీకు 65,000 టోకెన్ అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మ్యాక్స్ 65,000 టోకెన్స్. లెట్స్ కమ్ టు చాట్ జీపీటీ. 16,000 కోడ్ వస్తుంది రెస్పాన్స్, అంటే అవుట్పుట్, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ లో 16,000 ఇన్ టోకెన్ లిమిట్ అనుకో. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు ఏమవుతుంది? కెన్ ఇట్ ఏబుల్ టు గివ్ రిజల్ట్? ఈ LMS ని క్రియేట్ చేయడానికి అక్కడ 1,00,000 టోకెన్స్ కావాలి, వీడు 16,000 టోకెన్లు అయిపోయింది. కాబట్టి నీకు రిజల్ట్ రాదు. యూ విల్ నాట్ గెట్ ద రిజల్ట్స్. దట్ ఈస్ ద మెయిన్. అసలు చాట్ జీపీటీ ఇవన్నీ పనిచేసేదంతా టోకెన్స్ మీదనే. ఇదే వాళ్ళకు బలం, ఇదే ఒక ఆయిల్ అన్నమాట. దీంతో పని. ఇది పెట్టకపోతే ఏమవుతుంది అంటే, అంత వాళ్ళే బేర్ చేశారు అనుకోండి, వాళ్ళు లాస్ ఉంటారు. వాళ్ళకి ఈ కంపెనీలు పెట్టినందుకోసం అంత డబ్బులు తీసుకోవడానికి. కాబట్టి నెక్స్ట్ దే విల్ చార్జ్ యూ మనీ ఆన్ దట్ వెన్ యూ గో ఫర్ ప్రో మోడల్స్. దట్స్ హౌ దే మేక్ మనీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవుట్పుట్. చాలా కొందరికి రిజల్ట్స్ ఎందుకు రావు అంటే ఇందుకోసమే రాదు. మీరు మంచి మోడల్స్ పెయిడ్ తీసుకున్నారు అనుకోండి, యు ఆర్ సేఫ్. ఎంత పెద్దదైనా కూడా వస్తుంది అనమాట. ఇది సింగిల్ కాంటెక్స్ట్ కన్వర్జేషన్ విండో కదా? అవునండి. సో తర్వాత నెక్స్ట్ విండో ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, నువ్వు ఈ 16,000 టోకెన్లు అయిపోయింది. నెక్స్ట్ విండో నీకు LMS కావాలి కదా. యూ వాంట్ కోడ్ ఫర్ LMS. నెక్స్ట్ విండో కూడా అదే అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ అ ఫ్రీ మోడల్, ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. అంటే పెద్ద పెద్ద రెస్పాన్స్ వచ్చిన దానికోసం పనికి రాదు అప్పుడు. చూడండి, మల్టీ మోడాలిటీ. మీకు టెక్స్ట్ అడగొచ్చు, కోడ్ ఇచ్చి కోడ్ని అడగొచ్చు, వీడియో అప్లోడ్ చేసి అడగొచ్చు, ఆడియో అప్లోడ్ చేసి అడగొచ్చు, ఇమేజ్ అడగొచ్చు. చాట్ జీపీటీ అంత కాదు.
ఓకే, సో మనకు మొత్తం రిజల్ట్ ఇచ్చింది చూడండి. మళ్ళీ ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ అడుగుదాం. The token limit you mentioned above is for the free tier or paid tier. I want to know that difference as well in the table. Compare both with the Gemini free models, Gemini paid model, ChatGPT free and ChatGPT paid model as well. చూడండి, జెమినై ఫ్రీలో కూడా మీకు 1 మిలియన్ టోకెన్స్ ఉన్నాయండి. చాట్ జీపీటీ చూడండి, చాట్ జీపీటీ ఫ్రీలో ఎంత ఉన్నాయండి? 8,000 to 8,000 to 1,28,000 అన్నారు కదా. ఇది GPT-4. GPT-4 is 1,28,000. GPT-5 is up to 1 million. అంటే పేడ్ వర్షన్ చూపిస్తాడు. ఫ్రీ వర్షన్ లా మీకున్నవి 8,000 మాత్రమే. 8,000 నుంచి 16,000 మాత్రం. అందుకే మీకు ప్రాబ్లం రావడం అందుకోసమే. mistakes అయితే. పేడ్ లో ప్లస్ ప్రో చూడండి 32,000 to 1,28,000 టోకెన్ అప్ టు ఇక్కడ క్లియర్గా వచ్చేసాయి. ఆ విధంగా మీరు ట్రై టు అండర్స్టాండ్ దిస్. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలని కూడా ఈ విధంగా క్వశ్చన్స్ అడిగి తీసుకోవచ్చు. సో మీకు జెమినీ ఫ్రీ మోడల్ కూడా చాలా ఉంది కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ రీసెర్చ్ చేయాలనుకున్నా బెటర్ యూ డిపెండ్ ఆన్ జెమినీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. యా, సో అగైన్ విల్ గో టు థియరీ పార్ట్ లేటర్. టోకెన్ గురించి మళ్ళీ అడుగుతున్నాను, చెప్తున్నాను మీకు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. చూడండి, హాయ్, ఐఎమ్ టీచింగ్ AI for students. Can you see here? How many tokens? 9. 9,000. మీరు కౌంట్ చేసుకోండి. ఒక వర్డ్ ని హాయ్ 1 2 3 4 5 6 వర్డ్స్ ఉన్నాయి కానీ 9 టోకెన్స్ ఉన్నాయి. అవునా? స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాట్ ని కూడా కౌంట్ చేసింది. ఈ కలర్స్ ను బట్టి అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కొక్క కలర్ ఒకటి, హాయ్ కామాకు కూడా ఒక టోకెన్ తీసుకుంది, ఐఆమ్కి ఒకటి, టీచింగ్ ఒకటి, ఏ ఒకటి, ఫర్ ఒకటి, స్టూడెంట్ ఒకటి, డాట్ ఒకటి, దీని తర్వాత కూడా తీసుకుంది అనమాట. స్పేస్ కి ఏం తీసుకోలేదు. అట్ ది ఎండ్ సార్. ఎట్ ది ఎండ్ తీసుకుంది, ఎందుకంటే మళ్ళీ మనం టైప్ చేస్తున్నాం అని. ఇక్కడ ఏం తీసుకోలేదు. We have already finished ChatGPT. Today we are entering into Gemini. ఇది మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ మనం ఇచ్చే టెక్స్ట్ ని ఏ విధంగా చూస్తుంది అని చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, మనకి రిజల్ట్ వచ్చింది కదా. We can't even copy this result. Let's say this. చూడండి, ఎన్ని టోకెన్స్ అయిపోయినప్పుడు ఆయనతో 1 పారాగ్రాఫ్ కే 180 టోకెన్స్. చాట్ జీపీటీలో వచ్చిన ఫ్రీ మెథడ్ లో 8,000 టోకెన్స్ ని ఈజీగా అయిపోతుంది. కాబట్టి టోకెన్ ఈక్వల్స్ టు, ఇట్ కెన్ బి 1 వర్డ్ ఈక్వల్స్ టు 1 టోకెన్. సమ్టైమ్స్ 1 వర్డ్ ఈక్వల్స్ టు 2 టోకెన్స్ కూడా. కొన్నిసార్లు ఒక పెద్ద వర్డ్ ని అది డివైడ్ చేస్తుంది అనమాట. ఆ ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అందుకే మీకు ఇక్కడ జెమినైలో ఏం చెప్పాడు, ఫస్ట్ 0.75 వర్డ్స్ అని చెప్పాడు. అంటే 1 వర్డ్ ఈక్వల్స్ నాట్ 1 టోకెన్. ఒక్కొక్కసారి 2 వర్డ్స్ కలిపి 3 టోకెన్స్ కూడా కావచ్చు అని చెప్పాడు అనమాట. మీరు రఫ్గా అయితే 1 వర్డ్ 1 టోకెన్ అని గెస్ చేసుకోండి చాలు. ఇది ఎందుకు అవసరము అని అంటే అన్ని LLM మోడల్స్ ఈ టోకెన్స్ మీదనే పనిచేస్తుంది అనమాట. ఫ్రీ వర్జన్ లో చాట్ జీపీటీలో చెప్పినట్టు నీ ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం కలిపి 8,000 టోకెన్స్ అయిపోయినాయి అనుకోండి, నీకు రాంగ్ రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. టోకెన్స్ గురించి క్లియరా? ఎస్ సార్. ఓకే, రైట్. నౌ వి స్టార్టెడ్ ఆస్కింగ్ ద టెక్స్ట్ క్వశ్చన్. సేమ్ మీరు ఏ విధంగా అయితే చాట్ జీపీటీ అడుగుతారో అన్ని క్వశ్చన్స్ అది ఆన్సర్ చేస్తుంది. ఇట్స్ ఫైన్. నౌ లెట్స్ ఆస్క్ టు క్రియేట్ అ ఇమేజ్. ఒక ఇమేజ్ చేయడానికి ట్రై చేద్దాం.
తర్వాత వీడియో ట్రై చేయడానికి ట్రై చేద్దాం. రైట్, లెట్స్ సీ. We have AI demo tonight 9:30 p.m. So I want you to create a poster matching for Instagram Square or YouTube community post. So give me that banner. జెమినైలో ఫ్రీ వర్షన్లో నేను అడుగుతున్నానండి. ఇమేజ్ చేస్తుంది ఇది. సేమ్ ఏదైతే ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తున్నారో అదే ప్రాంప్ట్ చాట్ జీపీటీ కూడా అడగండి. యూ డిసైడ్, నేను చెప్పడం కాదు, యూ డిసైడ్ ఏది బాగుంది. అట్లా అన్ని కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏది బాగుందని. చాలా ఫాస్ట్గా ఇచ్చిందా లేదా? Yes, sir. స్పీడ్గా ఇచ్చిందా? Yes, sir. Yes, sir. Same thing, let's go to the ChatGPT and we'll ask it. 100% I'm telling you, Gemini has Nano Banana, but free plan కంటే పెయిడ్ ప్లాన్ చాలా బాగుంటుంది. Gemini was best, but ChatGPTలో వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల డాల్బీ టెక్నాలజీ అనేది ఉంటుంది, అది చాలా బాగున్నారండి. ChatGPT is very good for images. So whenever you want images, happily go to ChatGPT. ఈ టెక్స్ట్ ఇదంతా Gemini is good for you. Video, this is good for you, but images kaithe I'm telling you ChatGPT is the best. Let's compare this. నేను ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ నాకు Geminiలో ఇది ఇచ్చింది, ChatGPTలో ఏమి ఇస్తుందో చూద్దాం. And you can see Gemini is very fast. Yes, sir. ఇచ్చింది. Live AI demo tonight, witness the feature action, time 9:30 p.m. Topics include the million token advantage, real world long video analysis, coding. And నేను చెప్పాను అదండి ఇది. No, sir. అది అంకల్ కదే అనుకుంటుంది, ఈ పాత మన కాంటెక్స్ట్ ఉంది కదా దాన్ని బట్టి అది అనుకుంటుంది అనమాట, అది చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, విచ్ వన్ ఈస్ గుడ్? ChatGPT. ఇది నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ 2 ఫ్రీ మోడలే వాడుతున్నాడు ఆయన. ఇంకా పెయిడ్ మోడల్లో ChatGPT ఇంకా వండర్స్ చేస్తుంది. ఇట్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, ODMT.ai తీసుకుంది, ప్రాపర్గా ఇచ్చేసింది అనమాట. బట్ Gemini పెయిడ్ మోడల్లో చాలా బాగుంటుంది అది కూడా. కానీ దీనికి చెప్పాలి మళ్ళీ ఏమి ఇచ్చినవరా నాయన అని చెప్పాలి. See, the image you gave is not that much great, and I want a poster. It should be more like a promotional, you know, and there should be a brand logo, top left, ODMT. There should be a proper call to action button. In such a way, give me nice image. ఆ QR కోడ్ లింక్ ఇస్తుందా సార్? అసలు మనం ఏం చెప్పినామని ఇచ్చింది అది. అదే కదా, స్కాన్ చేసి చూడండి ఎడికి పోతుందో, ODMT.ai పోతుందా ఏమన్నా. ఏం రాదు సార్, అది జస్ట్ పిక్చర్ ఏదో ఇచ్చేసింది అంతే. ఓకేనా? సో నాట్ గుడ్. అర్థం చేసుకుంటలేదు, నిజంగా అర్థం చేసుకో తెలుసా ఇది. ఇట్ వోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. రీట్రేట్ చేసినా అర్థం కాదు. అయితే ఇక్కడ ఏం చేద్దామంటే ఇమేజెస్ కదా, ఇక్కడ ట్రై చేద్దాం అదే. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ చాట్ లో నార్మల్ ఉంది, ఇమేజెస్ అని సపరేట్ పెట్టాలి. ఇక్కడ ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందామో చూద్దాం. somewhat better ante, but not great. I'll do one thing now. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let's go to the paid model. ఇప్పుడు అడుగుదాం. This is my paid version. You can see Ultra I'm using. And ఇక్కడ different models ఉన్నాయి. Pro, extended thinking, deep thinking కూడా ఉంది. Let's see this. And when I come back here, ఇది ఏంటి, ఇది ఏ మోడల్ అండి? ఫ్లాష్. ఫ్లాష్ ఇక్కడ ఏది వాడుతుంది? బై డిఫాల్ట్ గా నాకు ప్రో వాడుతుంది. ఇది ప్రో. ఇంకా లైట్ అనేది బేసిక్ సార్? లైట్ బేసిక్, డీప్ ఎక్స్ట్రీమ్. once again, so
ఇట్స్ నాట్ గివింగ్ గ్రేట్. అయితే ఇక్కడ వన్ థింగ్ అండి, చాట్ జీపీటీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే అది ఒక ప్రాపర్ ప్రాంప్ట్ తీసుకొని దాని నుంచి చేస్తుంది అన్నమాట. అంటే యూ వాంట్ డూ ఇట్ బెటర్, వాట్ యూ కెన్ డూ ఇస్, ఇక్కడ చూడండి సేమ్ దాన్ని నేను మళ్ళీ జెమినైలో చేస్తా, బెటర్ రిజల్ట్ వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు దీనికోసం అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు చాట్ జీపీటీ. దిస్ ఈస్ నాట్ ఓపెనింగ్, దెన్ ఐ గో హియర్. యా, సేమ్ కోడ్ అడుగుతున్నా చూడండి, ఇంతకుముందు వచ్చింది యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్. To create this, okay, I want to create another. Give me a proper prompt so that I can try in Gemini. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చాట్ జీపీటీలో సేమ్ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకుని మంచిగా ఇచ్చింది, కానీ జెమినై అర్థం చేసుకుంటలేదు. అప్పుడు ఏం చేస్తున్నా, చాట్ జీపీటీని వాడి ఒక ప్రాంప్ట్ తయారు చేస్తున్నా. ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ని ఇప్పుడు చూడు ఎంత డీటెయిల్ ఉంది. క్రియేట్ ఎ ప్రీమియం హై కన్వర్టింగ్ స్క్వేర్ సోషల్ మీడియా పోస్టర్ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ డెమో బై ODMT.ai. విజువల్ స్టైల్ మోడర్న్ ప్రీమియం ఫ్యూచరిస్టిక్ AI టెక్నాలజీ aesthetic. Use a clean white plus vibrant electric blue color pattern. Layout top ఏముండాలి, place the brand name ODM.ai. మెయిన్ హెడ్లైన్ ఫ్రీ వేయడం. అంటే ఇదంతా అర్థం చేసుకుని అదే చేస్తుంది, కానీ జెమినై ఇది చేస్తలేదు. కాబట్టి టు టెస్ట్ ఇట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫ్రీ మోడల్, ఫ్రీ మోడల్ని ఇమేజెస్కి వెళ్ళేసి అండ్ ఐఎమ్ ఆస్కింగ్ ఇట్, ఇది ప్రో మోడల్ ఇది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫ్రీ మోడల్. ఫ్రీ మోడల్ కూడా అడుగుతున్నాం, రెండింటి అడిగి చూద్దాం. Now we'll see the difference. Problem is with the Gemini, our problem is with the prompt, our problem is with the understanding of its brain. ఈ పోస్టుతో తెలిసిపోతున్నా. నాకు తెలిసి it's going to give me good image now. ఫ్రీగా ఫాస్ట్ ఇచ్చింది దానికంటే. ఓకే, ఇప్పుడు జెమినైని అడిగాం కదండి, ఇచ్చిందా అండి? ఈజ్ దిస్ గుడ్ ఆర్ నాట్? ఫ్రీలో అడిగాను అంటే ప్రాబ్లం జెమినై ప్రాబ్లం జెమినై ప్లాట్ఫామ్ కాదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాంప్ట్. అంటే నువ్వు బేసిక్ ప్రాంప్ట్ ఇస్తే అర్థం చేసుకుంటలేదు. అంటే ఏం కావాలి నీకు? చాట్ జీపీటీ కావాల్సిందే నీకు. మళ్ళీ చాట్ జీపీటీలో వెళ్ళేసి ప్రాంప్ట్ తయారు చేసుకుని వచ్చి వాడు. కాబట్టి అన్నిటికీ బ్యాక్ బోన్. ఫ్యూచర్ లో మీరు నేర్చుకునే వీడియోస్ అన్నిటికి కూడా ప్రాంప్ట్ అంటే చాట్ జీపీటీ అండి. ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తుంది, దాన్ని వాడుకుంటుంది. చూడండి, ఇదే మోడల్ నేను ఇమేజ్ అడిగాను, చండాలంగా చేసింది, ఇంతకుముందు గలీజ్ చేసింది. నేను జస్ట్ ప్రాంప్ట్ మార్చి వచ్చాను. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. నా సీ హియర్, ఇక్కడ సేమ్ ఇచ్చింది కదా దాదాపు, ఆల్మోస్ట్ సేమ్. పెయిడ్ వర్షన్ లో అయినా ఫ్రీ వర్షన్ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చింది చూడండి. ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో వన్ థింగ్ యూ లెర్న్, నోట్ చేసుకోండి. జెమినైలో మీరు నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాట్ జీపీటీ లాగా అర్థం చేసుకుంటుంది. చాట్ జీపీటీ చాలా ముందరికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ అంటే జెమినై కోసమన్నా మీరు ఫ్యూచర్ లో ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దట్ ఐల్ టీచ్ యూ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ థియరీలే. అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చాట్ జీపీటీని అడిగి చేయొచ్చు, బట్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అది మనం అలవాటు చేసుకుంటే కొద్దిగా ఇఫ్ సమ్మన్ ఆస్క్ క్వశ్చన్ ఆల్సో ఇట్స్ గుడ్, ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. యాజ్ ఫ్రేమ్వర్క్ నేను నేర్పిస్తానండి. రైట్, సో అండర్స్టాండింగ్ స్టిల్ లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే జెమినై ఈస్ గుడ్ వెన్ యూ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. బాగానే చెప్తుంది ఆన్సర్స్.
బట్ ఇమేజెస్ లో మాత్రం నీ నార్మల్ ప్రాంప్ట్ అది వర్కౌట్ అవుతలేదు, చాలా ఘోరంగా చేస్తుంది. ఎంతో డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తుంది. ఎంతో డీటెయిల్డ్ గా చెప్తే నీకు అది మంచి రిజల్ట్ ఇస్తుంది. సో దీనికోసం చాట్ జీపీటీలో ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ అడిగితే దట్ ఈస్ మచ్ బెటర్. ఓకే రైట్, దిస్ ఈస్ అబౌట్ ద ఇమేజెస్. అండ్ ఇంకొకటి ఏం ట్రై చేయండి అంటే మీరు ఇమేజెస్ లో ఈరోజు నాట్ ఓన్లీ ప్రాంప్ట్ టు ఇమేజ్ కాదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయండి. అంటే ఇదేంది, ఇది ప్రాంప్ట్ రాసుకుంటుంది ఆల్రెడీ. లెట్స్ టేక్ దిస్. Picture yourself as the team's head coach and add a photo to see it transform. అంటే అది ప్రాంప్ట్ అదే రాసుకుంటుంది, నువ్వు రాయాల్సింది ఏం లేదు. ఓన్లీ ఏంటంటే యూ కెన్ టెస్ట్ విత్ యువర్ ఇమేజ్. ఇది మీకు చాట్ జీపీటీలో కూడా ఉంది. ఇక్కడ చూడండి మీరు ఈ డౌన్లో ఇది రాసుకొని చూడండి. క్యాండిడ్ హై ఫ్యాషన్ ఎడిటోరియల్ షాట్ ఆఫ్ అ professional coach on the sidelines wearing a sharp tailored navy suit and a white dress shirt. Always ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వదలదు, మొత్తం చదవాలి. ఈ ప్రాక్టీస్ అనేది మీకు చాలా పనికి వస్తుంది. అంటే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రాంప్ట్ అనేది ఇట్లా ఇస్తున్నారా అని మీకు అర్థమవుతుంది అనమాట. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? ఫాస్ట్ గా చేసిందా? అంటే జెమినైలో ఫోటోస్ ది బై డిఫాల్ట్ మనం ఇస్తే అంత బాగాలేకున్నా కూడా they have image option where you can try all these things. Bento, Trapple, Pin, Bronze. These are all options you have. You can try. In the ChatGPT, I think ekku options unnai kada. Kada. ChatGPT have more options, right? Yes, sir. Yes, sir. The images. Kachudandi ennu unnai chudandi. They are keep on adding. They are keep on adding. నాకు ఇందులో బాగా నచ్చింది ఒకటి, ఫుడ్ రెసిపీది ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది ఎంత బాగుంటే అంత బాగుంది. లెట్స్ సీ ఇఫ్ ఐ ఫౌండ్ ఇట్. అదే తీసేసాను. ఐ కాంట్ ఈవెన్ సర్చ్ దట్. ఇన్ఫోగ్రాఫిక్ పోస్టర్ బాగుండదు. Okay, this has more options than that. Pin collections and create a pin inspired by you. Okay, leave it. Next. Yeah, వీడియోస్ కూడా చూడండి. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఇచ్చాడు, ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై యువర్ ఓన్ వీడియో. ఓకే ఓకే చూద్దాం. మనం అగైన్ నార్మల్ ప్రాంప్ట్ అడుగుతున్నాము. ఇక్కడ చూడండి, వీడియో అడిగేటప్పుడు యూ హ్యావ్ టు టెల్ దెమ్ వెదర్ యూ వాంట్ ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్. పోర్ట్రేట్ ఈస్ గుడ్ ఫర్ వాట్? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్ కి పనికి వస్తుంది. ల్యాండ్స్కేప్ మీకు ఎప్పుడైనా అవసరం యూట్యూబ్ వీడియోస్. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో చేయొచ్చు, ఇమేజ్ టు వీడియో చేయొచ్చు, వీడియో టు వీడియో కూడా చేయొచ్చు. విల్ స్టార్ట్ విత్ టెక్స్ట్ టు వీడియో. 100% ఇది మాత్రం లిమిటేషన్ ఉంటుందండి. నీకు ఇమేజ్ టెక్స్ట్ చాలా వచ్చినా, ఇమేజ్ ఎక్కువ వచ్చినా కూడా వీడియోస్ మాత్రం అంత రావు, రోజు లిమిట్ అయితే వస్తుంది. లెట్స్ సీ. I want you to make a video about school children's playing on a big ground of an international school in India. And the very simple video చెప్తున్నా. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవునా అండి? వస్తుంది సార్. వస్తుంది సార్. మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్. ఓకే సార్. ఓకే సార్. సింపుల్ వీడియో అడిగారండి, చూద్దాం. Yeah, it takes some time anyway. సార్ వీడియో మీకు chat లిమిట్ ఉంటుంది అన్నారు కదా సార్, అది డే లిమిట్ పర్ మంత్? డే లిమిట్
ఫ్రీ ఆఫ్ కాస్ట్ డే లిమిట్. 3 వీడియోలు 4 వీడియోలు చేసే వరకే నమస్తే సాలిగా అని చెప్తుంది. 3 బాగా వస్తుంది సార్. ఆ? 3 వీడియోస్ మాత్రమే బాగా చేస్తుంది, తర్వాత ఇంకా చెయ్యదు. అదే ఎందుకంటే యూనో వాట్, టెక్స్ట్ అంటే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. వీడియో చేయాలంటే వాళ్ళు కూడా ఖర్చు పెడుతుంది కదా, వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇగో వీడియో చేసింది చూడండి. సార్ వాయిస్ వచ్చిందా? లేదు సార్, రాలేదు. ఒక్క నిమిషం అన్నమాట. వాయిస్ అయితే ప్లే అవుతుంది, అది మనం పర్టికులర్ది పెడితే వస్తుంది. చూడండి ఎంత సింపుల్ గా చేసేసింది వీడియో. అది వీడియో ఎస్ ఐమ్ ప్లేయింగ్ అగైన్. మీకు ఇప్పుడు వీడియో ఆడియో వస్తుంది చూడండి. వస్తుందా అండి సౌండ్? లేదు సార్, రావట్లేదు నో నో. సార్. డౌన్లోడ్ చేద్దాం అవండి. అంటే ఈ ప్రాబ్లం విత్ మన టూల్ గూగుల్ మీట్ వాడుతున్నాం కదా, దీనికి అంత యాక్సెస్ ఉండదు. నీకు జూమ్ అయితే డిఫరెంట్. సార్ వీడియో కూడా ఇన్ని సెకండ్స్ అని లిమిట్ ఉంటుందా సార్ టైం? 100%. అది లేకపోతే ఇంకా జనాలు వాడుతూనే ఉంటారు కదా. ఓన్లీ 10 seconds ఇస్తుంది కదా సార్ ఎవ్రీ వీడియో. జెమినై అండ్ ఫ్యూ అదర్ మోడల్స్ 10 seconds ఇస్తాయి అన్నమాట. సార్ ఈ లిమిట్స్ అనేది ఫ్లో వియోలో కూడా వస్తాయి సార్ అన్నిట్లో. 1 second అండి, ఐమ్ ప్లేయింగ్ దిస్. చూడండి ఇప్పుడు చెప్పండి, సౌండ్ వస్తుందా లేదా? Catch this if you can, Ananya. వస్తుందా సౌండ్? వస్తుంది సార్. సౌండ్ వస్తుంది. వస్తుంది. I told you I got it. సో ఫ్రీ దానిలోనూ చేసాము, ఒక ప్రాంప్ట్ ఇచ్చాము అంతే. ఇంటర్నేషనల్ Catch this if you can, Ananya. I told you I got it. ఇక్కడ మనం డీటెయిల్డ్ ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు ఆ అబ్బాయి అనన్య అనాలని ఇవన్నీ మనం మళ్ళీ ఇట్లా ఈ గేమ్ ఆడుతుండాలని కూడా మనం ఏం చెప్పలేదు అనమాట. బట్ దాంతోకి అది అనలైజ్ చేసుకొని చేసింది. అలా కాకుండా నువ్వు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తీసుకొని ఆ వీడియో అడిగావు అనుకోండి, ఇంకా చాలా బాగా చేస్తుంది. యా చూడండి, వీడియో లిమిట్ అంటే గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ కే చాలా కష్టం అవుతుందండి. వాళ్ళంతా ప్రొడ్యూస్ చేయాలంటే, వీడియో ఇవ్వాలంటే చాలా కష్టం వాళ్ళకు. అండ్ యూ కాంట్ క్రియేట్ 1 hour వీడియో. అలా చేశారనుకోండి వాడు కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్ గా ప్రతిదీ టైం ఉంటుంది. ఈ వీడియో మోడల్స్ కాకుండా ఫ్యూచర్ లో కొన్ని మోడల్స్ చూపిస్తా, అవి 15 seconds 20 seconds 1 minute వీడియో ఎవరు చేయరు. ఒకవేళ చేసిన హెడ్రాన్ ఒక టూల్ ఉంటుంది, చేస్తుంది, కానీ చాలా టోకెన్స్ అనేది తీసుకుంటుంది. అక్కడ డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రతి టోకెన్కి నువ్వు డబ్బులు కట్టాలి. ఆడ ఇన్ని టోకెన్స్కి ఇన్ని డబ్బులు అని అంటది. ఒక్కొక్కసారి ఒక వీడియో చేయడానికి నీకు 3,000 ఖర్చు వస్తుంది కూడా, 3,000 4,000 రూపాయల ఖర్చు కూడా వస్తుంది. ఇఫ్ యూ రియల్లీ థింక్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, దెన్ యూ కెన్ డూ ఇట్. నేను చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, 2,500 to 3,000 రూపీస్ నేను ఖర్చు పెట్టి చేశాను. సమ్ ప్రీమియం టూల్స్ అనమాట. అంటే నీ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. సో థింక్ టు రిమెంబర్, ఫ్రీ మోడల్లో 3 to 4 వీడియోస్ కంటే ఎక్కువ చేయలేవు. డెఫినెట్గా నీకు 10 seconds వీడియోనే వస్తుంది అనమాట. 10 to 12 అలాంటి సెకండ్స్ వీడియోస్ వస్తుంది. కాబట్టి వెన్ ఎవర్ యూ ప్లానింగ్ టు మేక్ ఎ వీడియో, మీరు ఏం చేయాలి, సీన్ బై సీన్ డిసైడ్ చేసుకోవాలి. అది రేపు చూద్దాం. రేపు మొత్తం వీడియో మీద చేద్దాము. ఈరోజు మీరు మొత్తం జెమినై చెక్ చేసి రండి. రేపు డైరెక్ట్గా వీడియోస్ చూపిస్తాను నేను. పెయిడ్ మోడల్లో నేను చూపిస్తా, మీరు ఫ్రీగా ట్రై చేసుకోవచ్చు. ఒక సీన్ అనుకుందాం. ఆ సీన్ అనుకొని ఆ సీన్ ఏ విధంగా చేయాలి. నేను ఏ డెమో తీసుకుంటుంటే ఒక అతను ఏం క్వశ్చన్ అడిగాడు నేను చూపిస్తుంది చూడండి. దాన్ని నేను కొన్ని వీడియోస్ చేశాను. ఐ విల్ షో యు దట్. మనోడు మంచి క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు ఈ జెమినైకి సంబంధించి చాలా టూల్స్ ఉంటాయి. నోట్బుక్ కావచ్చు, గూగుల్ ఫ్లో కావచ్చు, గూగుల్ విడ్స్ కావచ్చు. ఇవన్నీ స్లోగా మనం నేర్చుకుందాం. సార్ స్క్రీన్ కనబడట్లేదు సార్. 1 second.
అనిపిస్తుందా? ఏ జెమినై టూల్స్ ఏది వాడినా కానీ లిమిట్స్ 3 వీడియోస్ చేయగలుగుతామా సార్? లైక్ ఫ్లో ఆర్ విడ్స్ ఏదైనా? చూద్దాం, అది ట్రై చేసి చూద్దాం. ఇంకా నేను ఎప్పుడు ఫ్రీ వాడలేవాడు నాకు తెలియదు కాబట్టి మీరు ట్రై చేసి రేపు చెప్పండి ఏది లిమిట్ వస్తుంది అనేది. ఇక్కడ చూస్తే నేను ఒక అబ్బాయి నన్ను అడిగాను డెమోలని, అరే భయ్ ఏదో ఛాలెంజింగ్ అడుగు నేను చేస్తా అంటే ఆయమ్మనుడు ఒక అబ్బాయి స్కూల్ నుంచి నడుచుకుంటూ పోతుంటే ఆయనకు ఒక స్క్వేరల్ కనిపిస్తుంది, అది చాలా గాయపడి ఉంటుంది. ఈ అబ్బాయి దాని చేతిలో తీసుకొని అంటే అమ్మడే వాళ్ళ ఫాదర్ వస్తాడు, నువ్వు ఏం పని చేస్తున్నావు, స్కూల్ అయిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా అంటే బండెక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడే ఆ ఉడతని వచ్చేసి ఒక కాకి ఎత్తుకుపోవాలని చెప్పారు. నేను తప్పు చెప్తే అది కురగడలో చెత్తుకొని పోయింది. అంటే ఒక స్టోరీ బిల్డ్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ అంతా చూడండి, మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉందా అండి? ఇక్కడ ఉందా లేదా? క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. అయితే నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా ఇలాంటి వీడియో చేయమనే కంటే కూడా చాట్ జీపీటీలో ఈ స్టోరీని బిల్డ్ చేసుకోవాలి మనం. చాట్ జీపీటీలో స్టోరీ బిల్డ్ చేసుకొని పోతే దట్ విల్ బి మచ్ బెటర్ ఫర్ యూ. ఐ విల్ షో యూ దట్ యాజ్ వెల్. వాళ్ళు అడిగిన దానికి నేను జనరేట్ చేసిన ప్రాంప్ట్ చూడండి. అయ్యో సీన్ 1 ఏంది, అయ్యో 12-year-old ఇండియన్ స్కూల్ బాయ్ మీడియం బ్రౌన్ స్కిన్, అదంతా అది తీసుకుంది స్క్వెరల్ గురించి. సీన్ 1 ఎట్లా, సీన్ 2 ఎట్లా, సీన్ 3 ఎట్లా, సీన్ 4 ఎట్లా, ఇవన్నీ తీసుకొని నేను ఫ్లోలో వేసాను. మీరు ఫ్లో అని జెమినీ అని, ఇప్పుడైతే మీరు జెమినీ ట్రై చేయండి, ఫ్లో దగ్గర పోకండి ఇప్పుడే, ఇంకా నేను చెప్పలేదు మీకు కాబట్టి. పోయి జెమినీలో వేయాలి, సీన్ బై సీన్ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్ని క్లబ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ క్లబ్ చేయలేదు, ఇవన్నీ క్లబ్ చేసి మెయిన్ వీడియో చేస్తాం అన్నమాట. ఓకే, రేపు మీకు మనం డైరెక్ట్ వీడియో నేర్చుకుందాము. నేర్చుకున్న తర్వాత ఫ్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడైతే ఫ్లో ట్రై చేయకండి, నార్మల్ జెమినీ మాత్రమే ట్రై చేయండి. వీ వాంట్ టు నో ఫస్ట్ టెక్స్ట్ టెక్ చేయండి, టెక్స్ట్ ఎట్లా చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ చెక్ చేయండి ఎలా వస్తుందో. ఇమేజ్ బాగా రాకపోతే చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తీసుకొని ట్రై చేయండి. తర్వాత కమ్ టు వీడియోస్, యు ఆస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెక్స్ట్ ఇచ్చి వీడియో కానీ ఇమేజ్ ఇచ్చి వీడియో కానీ ట్రై చేయండి. లిమిటేషన్స్ ఏమున్నాయో చూడండి. దాని తర్వాత మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. నేను మంచి పెద్ద టాస్క్ ఇస్తాను, అది ఏంటంటే మిమ్మల్ని ఆలోచింపజేసేటట్టు ఉండాలన్నమాట. ఇగో ఇది ఫ్రీ మోడల్ వాడుతున్నాం కదా, ఫ్రీ మోడల్లా ఇప్పుడు ఇంకొక వీడియో అడుగుదాం. టెక్స్ట్ టు వీడియో చేసింది కదా, బాగానే వచ్చింది. ఇమేజ్ టు వీడియో చేద్దాం. ఇప్పుడు ఇమేజ్ టు వీడియో చేసేటప్పుడు వీఆర్ చూడండి, ఇక్కడ వీడియో అని ఉంది, ఇక్కడ అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ తీసుకోవద్దు, అప్లోడ్ చేయాలి ఇమేజ్ని. ఇక్కడ అడుగుతుంది చూడండి, make sure that you have the necessary rights to any image or files. And sometimes if you put Donald Trump video image and make video, sometimes ఇస్తుండొచ్చు, sometimes ఇవ్వకపోతుండొచ్చు. ఇప్పుడు నేను I'm giving my image, నార్మల్గా అడుగుతున్నా. Take the reference image and make him like a Pothraju who is dancing in a Bonalu festival in Hyderabad tradition. కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చాను, దీనికి ఫ్రీ వర్షన్కి ఇచ్చాను చూద్దాం. బట్ దీన్ని ఇంకా ప్రాపర్గా చేయాలంటే చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తీసుకున్నాం అనుకో ఇంకా చాలా బాగుంటుంది. బట్ చూద్దాం ఎంతవరకు అర్థం చేసుకుందాం. దిస్ ఈస్ నాట్ గ్రేట్ ఇన్ ఇమేజెస్. ఇమేజ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ వీడియోస్ని ఎంత బాగా అర్థం చేసుకుందండి, అవునా కదా? I want you to make a video about school children playing on a big ground of an international school. ఇండియా ఎంత బాగా చేసింది అంటే, ఇది ఇమేజిన్ చేసుకోవడానికి బ్రెయిన్ లేదు కానీ వీడియోస్ మాత్రం బాగా బ్రెయిన్ చేస్తుంది. దట్స్ గుడ్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ వీళ్ళ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మేబీ దే పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్. దట్స్ వై దిస్ ఇస్ గుడ్, బికాస్ దే వాంట్ టు బి యూనిక్ యాజ్ కంపేర్డ్ టు చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కాంట్ ఏబుల్ టు మేక్ వీడియోస్. ఇప్పటికి కూడా వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు సోరా అని, అది ఫెయిల్ అయిపోయింది, అందుకు దాన్ని క్లోజ్ చేసేసారు. వాళ్ళ ఖర్చు కూడా బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ జెమినీ ఏం చేసింది, ఇది ఇంట్రడ్యూస్ చేసి మనుషులకు అలవాటు చేసిన తర్వాత పెయిడ్ వర్షన్ రిలీజ్ చేసింది. దాని మీకు ఇప్పుడు నేను 6,500 రూపాయలు పర్ మంత్ కడుతున్నా. దట్స్ గుడ్. ఇంతవరకు జనాలు గూగుల్ యాడ్స్ రూపంలో మాత్రమే పెడుతుండే, ఇప్పుడు ఈ టూల్ పెట్టడం వల్ల మీకు లాభమే అయింది అన్నమాట. లెట్స్ సీ హౌ దిస్ విల్ మేక్ వీడియో. సో ఫస్ట్ టెక్స్ట్ టు వీడియో చేసాము, నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో చేస్తున్నాం, నెక్స్ట్ వీడియో టు వీడియో కూడా చేయొచ్చండి. వీడియో టు వీడియో ఏంటంటే నువ్వు రా వీడియో తయారు చేసి నువ్వు
ఆ వీడియోని దీనికి ఇచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకున్నట్టుగానే చేయొచ్చు అనమాట. అంటే ఇట్ మేక్స్ యువర్ ఎడిటింగ్ సూపర్ ఈజీ. ఏమైందండి? I can't make videos that could relate to dangerous situation. Can I help you to something else instead? Yeah, dangerous way. పోతురాజు డేంజరా. మనం ఏం చేద్దామంటే జర ప్రో వర్షన్కి వద్దాం. ప్రో వర్షన్కి వచ్చి ట్రై చేద్దాం. యా, వీడియోస్ ఉందాం. వీడియోస్ లోడ్ ఫైల్. ఇక్కడ ఇంకా నాది అవతార్ కూడా ఉంది. అవతార్ అన్నది లేటర్ విల్ డిస్కస్. యా, లెట్స్ సీ. And next what I can do is open my Gmail. Gmail open చేసినా కదండి. కెన్ యూ ఏబుల్ టు సీ ఆస్క్ జెమినీ హియర్? దీనివల్ల లాభం ఏంటండి? వాట్ ఈస్ ద మెయిల్స్ రీడ్ మెయిల్ రీడ్ చేస్తే కాదు, సమ్మరైజ్ ఆఫ్ మెయిల్. మీ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా సమ్మరైజ్ We చేస్తుంది. can summarize. ఇక్కడ అడుగుతున్నాను నేను ఇప్పుడు మెయిల్ కి సంబంధించి అడుగుతున్నాను. కెన్ యూ ఫైండ్ అవుట్ ఈమెయిల్స్ విచ్ ఆర్ టాకింగ్ అబౌట్ మై టూల్స్ బిల్స్ ఆర్ టూల్స్ రిసిప్ట్స్, ఫిల్టర్ అవుట్ అండ్ టెల్ మీ వాట్ ఆర్ దోస్ టూల్స్. అంటే నీ మెయిల్లో ఉన్న కాంటెక్స్ట్ గురించి అడుగుతున్నాం. లేదంటే పలానా క్లయింట్ గురించి ఉన్న ఈమెయిల్ ఓపెన్ చేయని చెప్పొచ్చు. నేను ప్రస్తుతానికైతే ఏవైతే టూల్స్కి నేను పేమెంట్ చేస్తున్నానో, ఏదైతే రిసిప్ట్స్ ఉన్నాయో దాన్ని ఓపెన్ చేయని చెప్పాను. ఫినిష్ ఇవ్వండి. వచ్చిందా అండి? Yes, sir. ఏజెన్ ప్రో ప్లాన్ $49, గూగుల్ ప్లే 6500, రన్వే ఎల్ఎం $35, 3000, సునో 2500, రైట్ సోనిక్ 1599, లూమ్, జూమ్ ఇవన్నీ నేను వాడుతున్నా అని చెప్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మిస్ చేసింది. కెన్ యూ అప్రాక్సిమేట్లీ క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ అండ్ టెల్ మీ హౌ మచ్ ఐఎమ్ పేయింగ్ పర్ మంత్? కొన్ని టూల్స్ ఈ జీమెయిల్కి లేవు, వేరే జీమెయిల్స్కి ఉన్నాయి అనమాట. ఈడ ఉన్న టూల్స్కి మాత్రం అది చెప్పేస్తుంది ఇప్పుడు నీకు కదా. అంటే ఇప్పుడు నేను ఏది ఓపెన్ చేయకుండా ఉన్న టూల్స్ ఏమున్నాయి దాని రిసిప్ట్స్ని బట్టి అది చెప్పి నీకు దీనికి ఇంత పే చేస్తున్నావు, దీనికి ఇంత పే చేస్తున్నావు అని చెప్పిన. నేను క్యాల్కులేట్ చేయమని చెప్పాను. చూసారా? యు ఆర్ పేయింగ్ అప్రాక్సిమేట్లీ 27,000 per month. ఐఎమ్ పేయింగ్ అరౌండ్ 70,000. కొన్ని టూల్స్ ఇక్కడ లేవు ఇంకా. 330 to 335 years old. Don't you think this is benefit or not? Yes, sir. బెటరే కదండి. Yes, sir. Yes, sir. పోతురాజు వీడియో వచ్చింది చూద్దాం. కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir. Yes, sir. Yes, sir. Visible. Audio. సూపర్. వావ్, Sir, చాలా బాగుంది సార్. గ్రేట్. పోతురాజునే బాగున్నాట. సార్ యాక్చువల్ గా మీరు పోతరాజుని ఇచ్చారు సార్, అయినా అది అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకునేది బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఇచ్చింది సార్. బోనాలు తీసుకెళ్ళేటట్టు. బోనాలు. గ్రేట్ కదా. Yes, sir. అదే ఇట్లా కంటే పోతురాజునే బాగున్నట్టు అయితే. సార్ ఒకసారి వీడియో ప్లే చేస్తాను నేను. అదే మీకు సౌండ్ వచ్చేటట్టు నేను ట్రై చేస్తున్నాను. Download. I want you to get that sound. అన్నవరా బరి. పోతురాజు మాయమయ్యాడు, కనిపిస్తలేడు. ఉన్నాడు. 1 second. విండో. ఎస్, ఇది కాదు, ఇది. అయ్యో సంతోష్ కుమార్ ఏం పెట్టింది చూడండి. జియో ఉంటే ఏమొస్తుందని అని చెప్తున్నాడు, ట్రై చేయండి. యా, అనిపిస్తుందా? ఎనీ సిరీస్? Yes, sir. Yes, sir. ప్లే చేస్తున్నా.
Let's dance. సౌండ్ వస్తుందా అండి? వచ్చిందా? సౌండ్ వస్తుంది, వీడియో వీడియో రావట్లేదు. కనిపిస్తుందా వీడియో? నో సార్, వీడియో ప్లే అవ్వట్లేదు. ఫోల్డర్స్ కనిపిస్తుంది సార్. ఒక నిమిషం. వీడియో స్క్రీన్ కనిపించట్లేదు. ఇది ఒక ప్రాబ్లం మనకు. ఇక మనము జూమ్ వాడే టైం వచ్చింది. మోస్ట్లీ పక్కా జూమ్ వాడదాం. This is window, take the reference. This is not the one. Some mails can read banking related statements కూడా సార్. కానీ దాన్ని ఏం చేయదండి అది. It will not do anything. ఇక ప్రాబ్లం అవుతుంది ఇది. యా, ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? Yes sir. Yeah. Let's dance. దీన్ని మీకు నేను వచ్చేటప్పుడు ఇంకా మంచి చేసుకొని వస్తా, సరేనా? సౌండ్ రాలేదు సార్. రాలేదు సార్ సౌండ్. ఓన్లీ ఒక వర్డ్ వచ్చింది. మీకు వాట్సాప్ లో నేను పంపిస్తాను, మీకు వాట్సాప్ లో పంపిస్తా. బాగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది. మీరు ఈ మధ్య చూస్తే ఇన్స్టాగ్రామ్ లో పోతురాజు నుంచి హైరా అని కూడా చేస్తారు, చూసారా? అది చాలా ఫేమస్ అయింది అనమాట. ఇప్పుడు నన్ను పెట్టి నేను అది చేసి రేపు చూపిస్తాను మీకు. యాక్చువల్గా వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఇప్పుడు ఫ్రీ మోడల్ లోనే జస్ట్ నేను పోతురాజు అంటే చేసింది. డోంట్ యు థింక్ ఇట్స్ గుడ్? యా, ఎస్ సార్. బట్ కాకపోతే ఒక్కోసారి ఇమేజ్ ఇచ్చినా అది తీసుకోదు సార్, డిఫరెంట్ గా ఇస్తుంది ఇమేజ్. ఎప్పుడు నీ టోకెన్ లిమిట్ దాటినాక, ఓకేనా? నీకు పేడ్ లో అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాదు. యూ విల్ నెవర్ ఫేస్ సచ్ ప్రాబ్లం ఆన్ ద పేడ్. నీకు శాంపుల్ కోసం నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నీకు ఫ్లోకి వెళ్తా నేను, వేర్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ విల్ బి దేర్. ఇక్కడ చూడు, దిస్ ఇస్ డిఫరెంట్. అండ్ యా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ChatGPTకి వెళ్తున్నా. Sir, Flow is part of Gemini, sir? Gemini, don't use it. నేను చెప్తాను 2 days లో చెప్తాను అది. Okay. I want you to give me prompt for the following situation. I will be using a flow where I'll be creating my avatar. I'll be using my avatar. With that avatar, I want to make myself as a Potaraju and dancing in a Bonalu festival. I need a great prompt for that. Scene 1 and scene 2 and scene 3. Okay, give me the prompt. So ChatGPTని వాడాలి ఫస్ట్. వాడి దాని ద్వారా జెమినైకి వెళ్ళి సీన్స్ చేద్దాం. ఇప్పుడు నువ్వు రఫ్ ఇంతకుముందు చేసిన దానిలో ఏమైంది? ఒకసారి షర్ట్ లేదు, ఒకసారి షర్ట్ ఉంది. అట్లా కాకుండా నువ్వు ప్రాపర్గా చేయాలి. ఇక్కడ ప్రొఫెషనల్గా చేయాలంటే అన్ని మంచిగా నవ్వుకోవడానికంటే అది బాగుంది, బట్ ప్రొఫెషనల్గా చేయాలంటే ఒక ప్రాపర్గా చేయాలి. scene 1, scene 2, scene 3. ఇక్కడ ఇది వచ్చింది చూడండి. దీని గ్లోబల్ క్యారెక్టర్ అండ్ కంటిన్యూటీ లాక్ యూజ్ ఇన్ ఆల్ 3 scenes. అన్ని సీన్స్కి ఇది ఉండాలి. Use my uploaded generate avatar as a main character. Critical identity rule. చాలా బాగా ఇచ్చింది చూడండి. సో ప్రతి ప్రాంప్ట్ కి ఇది వాడాలి అని చెప్తున్నాడు. ఇంకా వస్తుందా? ఇంకా వస్తుంది. ఇది మీరేం చేయొద్దు అండి. మీకు ఇంత పెద్ద టాస్క్ ఇవ్వను ఫస్ట్. నేను గివ్ ఎ లెస్ టాస్క్ ఓన్లీ. I'm going here, I'm mentioning this and come back here. The scene 1 రానలేదు. scene 1 ఇక్కడ వచ్చింది చూడండి. Yeah.
చలో దీనికైనా మనం కష్టపడ్డది ఏమో చెప్పు. కానీ ఇక్కడ చూడండి వీడియో 10 seconds, నీకు 10 seconds, 8 seconds, 6 seconds ఉంది. ఫ్రేమ్స్ ఎట్లా కావాలనేది ఉంది. 9/16 and 16/9. 16/9 తీసుకుందాం అండ్ క్లిక్ ఆన్ 1. ఇట్ విల్ జనరేట్. ఇదంతా కూడా నేను ఆ విధంగా జనరేట్ చేసింది. దీనికి కావాల్సింది ప్రాపర్ టూల్, మంచి మోడల్, ప్రీమియం మోడల్ ఉంటే నీకు కన్సిస్టెన్సీ వస్తుంది, క్లారిటీ కూడా వస్తుంది. ఫ్రీ వర్జన్లో రాదని కాదు, వస్తుంది, బట్ వానికి డబ్బులు రావు కాబట్టి నీకు లిమిట్ చేస్తాడు అంతే. లిమిట్ చేస్తే వన్ డే విల్ కమ్ బ్యాక్. ఇగో ఈ ఫైట్ సీన్ కానీ, ఈ హౌస్ వైఫ్స్ ఈరోజు డెమోలు ఎవరు అడిగారు, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నట్టు కానీ ఇస్ ఆల్. ఇప్పుడు మీరు ఇవి చాలా చూస్తుండొచ్చు, మోటు పత్లు అని, ఇవి కానీ నాట్ అ బిగ్ డీల్. ఇలాంటి వీడియోస్ చాలా మంది చేస్తున్నారు అనమాట. పేపర్ మీద చూపించుకుంటూ రాస్తున్నారు. ఇప్పుడు నాకు అంత టైం లేదు, చేయమని చెప్పాను, ఇది చేసింది చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. చలో అండి, పోతురాజు రెడీ అయిపోయింది చూడండి. I'm telling you, అది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఐ విల్ షో యూ నౌ. అంటే నీకు పాత దానికి దీనికి డిఫరెన్స్ నీకు ఇక్కడ తెలిసిపోతుందండి. అసలు ఆ మ్యూజిక్ ఏంటి, అదేంది, అసలు సూపర్ ఇచ్చింది అసలు. కానీ నేనే మరి ఘోరంగా ఉన్నా ఎక్కడ. సార్ మీ మమ్మీకి చూపించి చెప్పండి సార్, నిజంగా డాన్స్ చేశానని. నమ్ముతారు ఎవరికి? మీ మదర్ కి సార్ చూపించండి సార్. మా మదర్ కాదు, చూపిస్తా. యా గైస్, ఐమ్ ప్లేయింగ్ హియర్. సౌండ్ వస్తుందో చెప్పండి, వస్తుందా? సౌండ్ రాదు, ఇంత మంచిగా స్క్రీన్ షేర్ చేస్తే కూడా చాలా బాగా వస్తుంది ఇది. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. అవ్వండి, మీకు చూపించాలన్నదే నాది. విండో 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 గూగుల్ ఫ్లోలోనే ట్రై చేద్దామా? అంతే, బట్ కానీ ట్రై చేద్దాం. సరే బాయ్, ఈయనే ప్లే చేస్తున్నా చూడండి. సౌండ్ వస్తుందా? డౌన్లోడ్ చేయాలేమో. డౌన్లోడ్ చేసినాడు నేను ఆల్రెడీ. డౌన్లోడ్ చేసినా కానీ సరేలే, వీడియో ప్లే అయింది కానీ మీకు వినిపిస్తుంది కదా. సరే నేను ప్లే చేస్తున్నా చూడండి. ఇక మీకు అందరికి వాట్సాప్ లో పంపిస్తా చూడండి. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ సెటప్ గానీ, వీళ్ళు బోనాలు ఎత్తుకున్నట్టు కానీ ఎంత బాగుందండి, అవునా కదా? ఎస్ సార్, అది బాగుంది. నేను ఎంతసేపు కష్టపడ్డా చెప్పండి, జస్ట్ 1 minute. ఇంకా హైలైట్ ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది, అసలు గూస్ బంప్స్. మనం నెక్స్ట్ వీడియో చేద్దాం, నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేద్దాము. Scene 1 అయిపోయింది కదా, లెట్స్ గో టు ద Scene 2. Scene 2 కూడా చెప్పాడు నేను ఒకటి. ఈ Scene 1 కి సంబంధించి ఇది ప్రతి క్యారెక్టర్ లో ఇది మెయింటైన్ చేయాలి మనం. సార్ స్క్రీన్ కనపడట్లేదు. దాట్స్ వై ఇక మనకు టైం వచ్చింది, వీ హ్యావ్ టు యూస్ ద జూమ్. ఓకే సార్, రేపటి నుంచి చేద్దాం. నెక్స్ట్ డే, రేపు కాదు, ఉండదు కదా, తర్వాత పక్కా విల్ యూజ్ ఇట్. సో సెకండ్ సీన్ ట్రై చేస్తున్నామండి మనం. సెకండ్ సీన్ లో డన్. దెన్ Scene 2 లో ఏం చేయబోతుంది? Scene 1 డన్. ఫుల్ పోతురాజు డాన్స్. మీకు నెక్స్ట్ క్లాస్ లో మన ఫ్లోలోనే ఎక్కువ స్పెండ్ చేద్దాము. అండ్ బట్
మీరు మాత్రం ఫ్లో ట్రై చేయకండి ఈ రోజు, మీకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చిన టాస్క్ మాత్రం చేయండి. ఒక్కరోజు ఒప్పుకోబడితే యూ విల్ బి డూయింగ్ దిస్ యాజ్ వెల్, రైట్? సో వాట్ ఐ లైక్ దిస్ అంటే చాట్ జీపీటీ ఇచ్చిన డైరెక్షన్స్ మొత్తం బాగుంది. వైబ్రెంట్ కలర్స్ ఏముండాలి, మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, ప్రాపర్ మ్యూజిక్ తీసుకుంది. నేను ఇచ్చిన అవతార్ నా ఫేస్ చూడండి, నా ఫేస్ ప్రాపర్ మెయింటైన్ చేసింది. బాడీ మనకు అంత లేదు కానీ అది బాగా మెయింటైన్ చేసింది. ఎందుకంటే పోతురాజు అంటే ఎట్లా ఉండాలో అట్లా చేసింది అనమాట. మిగతా నా హెయిర్ స్టైల్ కానీ నా గడ్డం కానీ ప్రాపర్గా తీసుకుంది. మ్యూజిక్ మాత్రం అవసరం తీసుకుంది, మనకు వేరే ఎక్స్టర్నల్ టూల్ లేకుండా తీసుకుంది. ఈ డబ్బులు కొట్టడం కానీ ఇంకేంటండి, సినిమాకి సంబంధించిన సీన్స్ మంచిగా తీయచ్చు. ఏదైనా క్లైమాక్స్ సీన్ ఏమైనా ఉందనుకో, ఫైట్ సీన్ ఉందనుకో, ఇలాంటి ప్రాపర్గా క్రియేట్ చేసి సినిమాలో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, వితౌట్ డిస్టర్బింగ్ ద హీరో ఫేస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఏఐ. కాకపోతే ఈ క్రియేటివిటీ వర్క్ చేసేటప్పుడు మీకు ఫ్రీ, ప్రీమియం ఇలాంటి లిమిటేషన్స్ ఉండకూడదండి, అది ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం ఫ్రీగా చేసుకొని కొంచెం డబ్బులు పే చేసినాం అనుకో, వర్త్, ఆ కంటెంట్ మంచిగా వస్తుంది, ఎండ్ యూజర్ కూడా బాగుంటుంది. ఓకే, ఇక్కడ డాన్స్ మీకు వీడియో మ్యూజిక్ రాకపోవచ్చు, జస్ట్ డాన్స్ ఎంజాయ్ చేయండి. ఓకే, చాలనా? ఈ విధంగా చేసుకుంటూ పోతే అన్ని సీన్స్ కి మంచిగా ఉంటాయి. ఓకే, అన్ని సీన్స్ ని మీకు నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తా అంటే ఇలాంటిది ఒకటి కాన్సెప్ట్ తీసుకొని సీన్ బై సీన్ డెవలప్ చేసి మిక్స్ చేసి ఎండ్ రిజల్ట్ చూపిస్తాం మీకు. 1 to 1.5 minute వీడియో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, లెస్ దాన్ 20 minutes లో చేయొచ్చు అనమాట. టైం మొత్తం మీకు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ప్లానింగ్ కే పోతుంది. జెమినై ఎంత టైం తీసుకోదు, ఫటాఫట్ వీడియోస్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా సార్? ఇప్పుడు ఫ్లోలో చేసిన వీడియో, జెమినైలో చేసిన వీడియో క్లబ్ చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినాక మీరు ఫ్లోలోనే చేస్తారు, జెమినైలో చేయరు. ఇక రెండు వాళ్ళవే, నీకు ఫ్లోలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం అందులో ఇందులో వీడియోస్ క్లబ్ చేయొచ్చా? ఎందుకు చేస్తావు? ఏనైనా క్లబ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కదా. ఎందుకు చేస్తావు? యూ హ్యావ్ అ బెటర్ మోడల్, యూ విల్ డూ దేర్ ఓన్లీ, రైట్? వై విల్ గో టు ద బేసిక్ మోడల్? ఈ మెయిన్ బేసిక్ జెమినై మోడల్ కంటే ఫ్లో చాలా బాగుంటుంది నీకు. యూ విల్ బి డూయింగ్ దేర్ ఓన్లీ. ఏ వీడియో, ఈ వీడియో ఆ వీడియో కాకుండా బయట నుంచి వచ్చిన వీడియోనైనా క్లబ్ చేయొచ్చు. గూగుల్ వాళ్ళే ఒక ఎడిటింగ్ టూల్ ఇచ్చారనమాట, ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరు మీ ఫ్యూచర్ వీడియోస్ ని చాలా బాగా చేసుకోవచ్చు. అంటే అందులో 3 వీడియోస్ లిమిట్ ఉంటాయి కదా సార్, మళ్ళీ రిమైనింగ్ దానికి ఇంకో 3 వీడియోస్ యాడ్ చేయాలనుకుంటే అట్లా క్లబ్ చేయొచ్చు అని? చేయొచ్చు. ఇప్పుడు నీకు ఫ్లో కూడా వేరే వాళ్ళది కాదు, వీళ్ళదే. అక్కడ కూడా ఈవెన్ దేర్ ఆల్సో యూ హ్యావ్ ఎ లిమిటేషన్. విల్ సీ, ఈరోజు అయితే ట్రై చేయండి మీరు. సో టుడే అండ్ టుమారో ఇస్ ఎ టెస్ట్ ఫర్ యూ. అసలు జెమినీ ఎట్లా పనిచేస్తుంది, టెక్స్ట్ ఎట్లా, ఇమేజ్ ఎట్లా, వీడియో ఎట్లా, మీ సిచ్యువేషన్స్, కేస్ స్టడీస్ నాకు చెప్పండి, ఏ లిమిటేషన్ ఉంది, ఏం కథ అనేది. దెన్ ఐ విల్ షో యూ ప్రోలో ఏం చేయగలుగుతుంది అన్నది నేను చూపిస్తాను మీకు. ఓకే సార్, ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ వీడియోలో ఎడిటింగ్ అంటే ఏదైనా చేంజెస్ చేయాలంటే ప్రాంప్ట్ లో ఇవ్వాలా, లేకపోతే జెమినై వీడియోలోనే ఇవ్వాలి? మళ్ళీ ప్రాంప్ట్ అక్కడనే హెయిర్ స్టైల్ అవి చేంజ్ చేయాలి అనుకోవాలని మళ్ళీ అదే వీడియోని ప్రాంప్ట్ చేయాలి. మళ్ళీ నాకు ఇది బాగాలేదు పోయి ఇట్లా కావాలి, ఇట్లా కావాలని చెప్పాలి. ఓకే ఓకే, విల్ డూ జస్ట్ సార్ అవతార్ ఎలా క్రియేట్ చేయాలి సార్? సార్ చూపించరా సార్? ఎందుకు చూపించాలి ఇప్పుడు? ఇవాళ కాదు కదా టాపిక్, అది ఇవాళ ఓన్లీ డాష్ బోర్డ్ ఆప్షన్స్. అవతార్ వస్తుంది, ఫ్లో వస్తుంది మీకు. ఫ్లో వచ్చినప్పుడు చెప్తా మీకు నేను. డోంట్ ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఓకే, అది అర్థం కాదు మీకు. సరే, అఫ్ కోర్స్ మీకు కూడా అలాంటి వీడియో చేయాలని ఆ ఉత్సుకత ఉండడం తప్పు కాదు. నేనేందంటే యాజ్ ఎ ట్రైనర్ గా మీకు సిస్టమేటిక్ గా నేర్పియాలని నేను చెప్తాను. అసలు ఇవాళ వీడియోనే టచ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ జెమినై మోడల్ చూపించేటప్పుడు చూపించాల్సిన వాడు చూపించాను. ఓకే, ఒక 2 days ఒప్పుక పట్టుకోండి. మీరందరూ మీ సోషల్ మీడియాలో మంచి మంచి వీడియోస్ చేస్తారు. మీకు బేసిక్స్ లేకపోతే రాంగ్ వీడియోస్ చేస్తారు. అందుకే బేసిక్స్ ఫౌండేషన్ మంచిగా చేద్దాం. సో టుడే వి లెర్న్ జెమినై అంటే ఏంటి, జెమినైలో అప్గ్రేడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, జెమినై వర్సెస్ చాట్ జీపీటీ, టోకెన్ గురించి మాట్లాడాము. టోకెన్ అంటే ఏంది, చాట్ జీపీటీలో 8000 టోకెన్స్ లో ఏం ప్రాబ్లం ఉంటుంది, ఒక 50,000 టోకెన్లు ఉన్న కోడ్ జనరేట్ చేసేటప్పుడు 8,000కి అయిపోతే ప్రాబ్లం ఏంది అనేది మనం చూసుకున్నాం అనమాట. అందుకే బెటర్ వర్షన్స్ కి పోవాలని చెప్పాను అనమాట. జెమినైలో ఆల్వేస్ టోకెన్ లిమిట్ హైటే ఉంది అండ్ మనం టెక్స్ట్ ఇచ్చి ఆన్సర్స్ తీసుకున్నాము. బట్ ఇమేజ్ బ్యానర్స్ చేయమంటే చండాలంగా చేసింది స్టార్టింగ్ లో. దానికోసం మనం ఏం చేసామండి,
ఇట్లా చండాలంగా చేస్తే ఏం చేసాం? చాట్ జీపీటీ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తీసుకొని ఇస్తే మళ్ళీ అదే డిజైన్ మంచిగా చేసింది. కానీ వీడియో మాత్రం వీడియో నార్మల్గా అడిగినా కూడా చాలా బాగా చేసింది. అంటే ఇది వీడియో మోడల్ని బాగా అర్థం చేసుకుంటుంది, టెక్స్ట్ మోడల్ని అంత బాగా చేసుకుంటలేదు అనమాట. ఓకే, దాంతోపాటు నేను ఏం చేశాను, గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి దీనిలోనే ఒకటి పోతురాజు అడిగాను, చాలా బాగా ఇచ్చింది ఫ్రీ వర్జన్లో. నేను ఈ ఫ్రీ వర్జన్లో ఒక వీడియోకి వచ్చింది, పోతురాజు ఏమంటే ఏమన్నది, డేంజరస్ సిచ్యువేషన్ అన్నది. అలాంటప్పుడు మనం ఏం చేసినాము, వి బీన్ టు దీస్ మోడల్స్, ఇక్కడ ట్రై చేసాము, ఇది ఒకటి ఇచ్చింది, జెమినీలోనే ఇచ్చింది, అరే దీనికంటే బాగా చేయొచ్చు అన్నట్టు ఫ్లోలో నేను అవతార్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. అవతార్ ప్రకారం చేసిన అది చాలా బాగా వచ్చింది. ఈ మల్టిపుల్ వీడియోస్, ఇక్కడ 2 వీడియోస్ ఇచ్చింది, ఈ 2 వీడియోస్ని ఎట్లా క్లబ్ చేయాలన్నది మనం నెక్స్ట్ క్లాస్లో మీరు తీసుకుందాం. డోంట్ వరీ, ఈ 2 వీడియోలు మీకు వాట్సాప్లో పంపిస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. ఎనీ క్వశ్చన్స్ టుడే? సార్ లెంత్ కి లిమిట్ ఉంటుంది సార్, ఇది వీడియో లెంత్ 10 seconds. 10 seconds ఓన్లీ, ఈవెన్ పెయిడ్ లో కూడా ఏడైనా అంతే. డైరెక్ట్ గా నాకు ఒక మూవీ తీయదు అది, 10 సెకండ్లు క్లబ్ చేసుకుంటూ పోవాల్సిందే. మనం టైం తీసుకోవాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 2 గంటల మూవీ చేయాలంటే ఎంత టైం పడుతుంది. రాజమౌళి ఆ సినిమాకి ఎన్ని గంటలు తీసుకున్నట్టే ఈ ఎడిటింగ్ వర్క్ కోసమే. వాళ్ళు అప్పుడు విఎఫ్ఎక్స్ వాడుతుండే. ఓకే, ఇప్పుడు మనం చేసింది అప్పట్లో విఎఫ్ఎక్స్ చేస్తుంది, ఇప్పుడు ఏఐ చేస్తుంది. బాహుబలి లాంటి సీన్స్ కూడా మనం చేద్దాం. మీరు అడగండి నన్ను, మీరు అడిగింది నేను చేస్తా. సార్ పైన వాటర్ ఫాల్కి వెళ్ళి ఉండాలి, మనోడు శివుని ఎత్తుకొని పోవాలంటే అది చేస్తాం, మనం కూడా చేస్తాం అది. ఓకే, కెన్ యూ ఇమాజిన్ బాహుబలి సినిమా అప్పుడు మనం అలాంటి చేస్తాం మీరు అనుకున్నారా? అది జస్ట్ 10 years అయిపోయిందండి. 10 years ఎంత మారిపోయింది చూడండి. మీ అందరు కూడా బాహుబలి లాంటి విఎఫ్ఎక్స్ జస్ట్ విత్ ఏఐ యూ కెన్ డూ ఇట్. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఎవ్రీ 10 years కి ప్రపంచం చాలా డ్రాస్టిక్ గా మారుతుంది. ఆ మార్పును మనం స్వాగతించి మనం నేర్చుకుంటే వీఆర్ ఇన్ ద గేమ్, అదర్వైజ్ వీఆర్ అవుట్డేటెడ్, దెర్ వోంట్ బి కరియర్. మీరు 60 ఏళ్ళు వచ్చిన అప్డేట్ కాండి, మీ కరియర్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ యూ ఎంజాయ్ టుడేస్ క్లాస్? Yes sir. Yes sir. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి అంతేనా? ఓకే, నేను ఒక 10 minutes ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంది సార్, బాగుంది. యా అండ్ సార్ ఒక క్వశ్చన్ సార్. సార్ నేను ఒక ఈబుక్ బుక్లెట్ తయారు చేసుకోవాలి సార్, పీడిఎఫ్ది, అంటే వర్క్ పరంగా సార్. అది ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్, ఏదైనా సజెస్ట్ చేయగలరా సార్? వర్క్ బుక్ క్లాడ్ అంటే సేల్స్ డెక్ అంటారు కదా సార్, ఒక 5 పేజ్ ప్రపోజల్ తయారు చేసి పంపించాలి అలా అంటారు కదా సార్, అలా సార్ 10 pages సార్. నువ్వు ఈ క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగినావా? ఎంతమో అడిగాను సార్, అది చాలా టూల్స్ ఇచ్చింది, అది నాకు అర్థం అవ్వలేదు సార్. ఓకే, మాట్లాడదాం ఫ్యూచర్ క్లాసెస్ లో, డెఫినెట్ గా మాట్లాడదాం. అన్ని చేద్దాం. మీరు అమెజాన్ లో సెల్ చేసుకోవాలంటే కూడా ఏం చేయాలి అలాంటివి కూడా మనం మాట్లాడదాం. రెగ్యులర్ యూజ్ చేశారు. మీరు ఈ రోజు క్లాడ్కి వెళ్ళి అడగండి, మీకు బెటర్ ఆన్సర్ వస్తుంది. షూర్ సార్. ఆనంద్ పెయిడ్ లో అన్లిమిటెడ్ వీడియోస్ అంటే అన్లిమిటెడ్ అనేం ఉండదు, కానీ మనం రోజుకి ఎన్ని వీడియోలు చేస్తాం, మనం 10-15 కంటే ఎక్కువ చేయలేము. కాబట్టి అంతవరకు నీకు ఏం ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను పెయిడ్ అల్టిమేట్ వర్షన్ వాడుతున్నా, నాకు ఇంతవరకు అయితే ఆయన ఆగలేదు. మేబీ నేను ఇంకా ఎక్కువ రిగ్రెస్ గా వర్క్ ఆపుతుండేనేమో, బట్ ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే చేయొచ్చు పర్ డే. ఇట్స్ ఆల్ అబౌట్ పర్ డే. లిమిట్ అంతా పర్ డేనే ఉంటుంది. రోజు 10-15 వీడియోలు చేస్తే మస్తు మనకు. ఓకే సార్.